నమస్తే అండి. నేను మీకు ఇవాళ సొంటి మిరియాల కారం గురించి పొడి గురించి చెప్తాను చూడండి. మెయిన్ ఇందులో కావాల్సింది మిరియాలు, సొంటి, కొంచెం జీలకర్ర, మిరపకాయలు. సొంటి మీకు బయట దొరుకుతుంది, తెచ్చుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత అందులో ఈ సొంటి ముక్కలు వేసుకోవాలి. సొంటి ముక్కలు వేసుకొని మెల్లగా వేపుకోవాలండి. ఇది చాలా హెల్త్కి మంచిది. చారులో వేసుకోవచ్చు. ఫస్ట్ అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద ఈ పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. హెల్త్కి మంచిది. ఆకలి లేని వాళ్ళకి ఆకలి వేస్తుంది. అజీర్ణ వ్యాధులు పోతాయి. చాలా మంచిది హెల్త్కి. కీళ్ళ నొప్పులు అన్నీ పోతాయి. అందుకే మొదటి ముద్ద అది తినాలి. లేదంటే మజ్జిగలో వేసుకొని తాగొచ్చు, చారులో వేసుకోవచ్చు. అంటే ఇది కొంచెం ఘాటు ఉంటుంది. మిరపకాయలు, మిరియాలు వేస్తాం కదండి, అందుకని ఘాటు బాగా ఉంటుంది. అందుకని మీరు కొంచెం ఒక 1/2 స్పూన్ వేసుకొని మజ్జిగలో తాగిన కొంచెం ఆ గొంతులో వర్షాకాలము ఈ గొంతు నొప్పులు అవన్నీ పోతాయి. చాలా మంచిది. సరే, ఈ నీట్గా ఇలా వేపించుకోవాలండి. నెయ్యి వేసి కొంచెం వేగిన తర్వాత, ఎక్కువ వేగక్కర్లా, కొంచెం మీకు స్మెల్ వస్తుంది వేస్తుంటే. అలా కొంచెం వేగిన తర్వాత మిరపకాయలు వేయాలి. ఒక 7-8 మిరపకాయలు వేసుకోండి. కారం ఎక్కువ అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇంకా మిరియాలు, జీలకర్ర ఇవన్నీ వేసేయాలి. వేసి మెల్లగా స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని మెల్లగా వేపుకుంటూ ఉండాలి. అంతేనండి, ఇలా మెల్లగా వేయించుకోవాలి. చాలా హెల్త్కి మంచిది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వర్షాకాలం తప్పనిసరిగా తినవలసిన ఐటమ్ ఇది. అంతే, ఇలా మెల్లగా వేపుకోండి. కొంచెం నెయ్యి కూడా వేయాలి. నెయ్యిలో వేస్తేనే మీకు మంచిది. అంతేనండి, అట్లా మెల్లగా వేపించుకోవటమే. అరుగుతుందండి. కొంతమందికి అరగలేదు అంటారు చూడండి, అలాంటి వాళ్ళకి తిన్న అన్నం చక్కగా అరుగుతుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ పోతాయి. ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, చాలా దొరుకుతాయి మీకు. ఉపయోగాలు అన్నీ దొరుకుతాయి. అయితే ఏంటంటే ఇది కొంచెం మిరపకాయలు, మిరియాలు వేసాం కాబట్టి ఘాటుగా ఉంటుంది. హెల్త్కి మంచిది. ఘాటుగా ఉండాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు. ఇదేంటంటే మంచి ఘాటుగా బాగుంటుంది. అంతే, వేసిన తర్వాత వేయించేసి మొత్తం ఒక ప్లేట్లో వేసుకోవాలి. చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసి మొత్తం అన్నీ వేసేయచ్చు. ఒకదాని తర్వాత ఒకటి ఏమి వేయకల్లా మొత్తం అన్నీ వేసి ఒక 2-3 తిప్పులు తిప్పితే మీకు మంచిగా మిక్సీ పిండి అయిపోతుంది. చూసారా, అంతే. ఇలా మెత్తగా అయిపోతుంది. అదంతా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని అప్పుడు సరిపడా ఉప్పు మనం వేసుకోవచ్చు. మనకి ఎంత క్వాంటిటీ వేయాలో తెలుస్తుంది కాబట్టి దాన్ని చూసుకొని దాని ప్రకారం మీరు సాల్ట్ కలుపుకోవచ్చు. అంతే, అలా సాల్ట్ కలిపేసుకోవడం. అంతేనండి, సొంటి మిరియం పొడి మీరు ఇంట్లో చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.